హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాలిడేస్ అవ్వడంతో పాపని తీసుకొని ఊరు వెళ్దాం అనుకుంటున్నానండి. బాబు ఇంకా రాలేదనమాట హాలిడేస్ నుంచి. సో ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఈ పని ఒకటి ఉంటుంది కదా మనకు. సో మార్నింగే ఇవన్నీ ముందే స్టిచ్చింగ్ చేశాను. ఇవన్నీ కస్టమర్కి ఇచ్చేసి వెళ్ళాలన్నమాట. ఇవన్నీ గోరంట్ల కస్టమర్ అండి. మొన్న అయితే ఫ్రాక్స్ అన్నీ స్టిచ్చింగ్ చేశాను కదా, అవే కస్టమర్వే. ఇవన్నీ డ్రెస్సులు అనమాట. డ్రెస్ చూడండి, ఇవి వాళ్ళు కూడా ట్రిప్కి వెళ్తున్నారని స్టిచ్చింగ్ చేయమన్నారు. కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే ఇచ్చారు, ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో స్టిచ్చింగ్ చేసేయమన్నారు. వాళ్ళు ఏ మోడల్ స్టిచ్చింగ్ చేయాలని చెప్పలేదండి. నెక్కులు ఒకటి చాలా డీప్ అవ్వకుండా పైకి పెట్టమన్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని బ్యాక్ అన్నీ కూడా బోట్ నెక్ వచ్చేలాగా పెట్టాను. ఇవి క్రషింగ్ క్లాత్ అవ్వడం వల్ల ఏమవుతున్నాయంటే చాలా చిన్నగా వచ్చాయండి ఫ్యాబ్రిక్స్. ప్యాంటు క్లాత్ అంతే, టాప్ క్లాత్ అంతే. ఫుల్ హ్యాండ్స్ అయితే రాలేదనమాట, షార్ట్ హ్యాండ్సే వచ్చాయి. ఇంకా అడ్జస్ట్ చేసి కుట్టాను. ఇదైతే నారాయణపేట మోడల్లో ఉందన్నమాట, కాటన్ది. దీని డ్రెస్కి బార్డరే హైలైట్, అందుకని నేను బార్డర్తోనే డ్రెస్ని హైలైట్ చేశాను. ఫ్రంట్ నెక్కి, హ్యాండ్స్కి, కింద మొత్తం కూడా వేసేసాను. దీనికైతే రెడ్ కలర్లో ప్యాంట్ వచ్చింది. ప్యాంటును కూడా పటియాలా ప్యాంట్ లాగా స్టిచ్చింగ్ చేశాను. సో ఇంకొక డ్రెస్ అయితే ఉందండి. ఇవన్నీ కాకుండా ఆ డ్రెస్ ఏమైంది అంటే కనుక అన్నీ కూడా కటింగ్ చేశాను. లైనింగ్ దీనికి కూడా కటింగ్ చేసేసాను. ఆన్లైన్లో తెప్పించారంట కస్టమరు. చూడండి, ఇది వన్ సైడ్కి సరిపడా మాత్రమే వచ్చింది, రెండో వైపుకి రాలేదు. ప్యాంటు కూడా కటింగ్ చేసేసాను. తీరా నేను కస్టమర్కి చెప్పాను, సరేలే అని ఇంక అలాగే పెట్టేశానండి.